అసలు ఈ శాప్ అథారిటీకి ఈ యొక్క క్రీడల పైన సర్టిఫికేట్స్ జారీ చేసేటువంటి అధికారం ఉందా? అదే ఆ పాయింటే అందరూ తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి సర్టిఫికెట్లు ప్రింట్ చేయదు, డిస్ట్రిబ్యూట్ చేయదు అన్న. ట్రూలీ ఫ్రమ్ ద పబ్లిక్ కూడా ఇదే డౌట్, బాధాకరమైన విషయం ఇది అడుగుతాను. లేనప్పుడు శాప్ అనే దానికి అథారిటీ ఎందుకు, అంతమంది బోర్డు మెంబర్స్ కావచ్చు, అంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? ఉపయోగం లేదు కదా, సర్టిఫికెట్ కూడా జారీ చేసేంత లెవెల్ శాప్కి లేనప్పుడు. మీరు అందరికీ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ ద్వారా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎనీ స్పోర్ట్స్ అథారిటీ ఇంక్లూడింగ్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్లో అథారిటీ, అక్కడ కూడా అసోసియేషన్స్ స్టేట్ లెవెల్ అయితే వాళ్ళకి మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ అసోసియేషన్స్ ఉంటాయి, అది నేషనల్ అయితే ఫెడరేషన్స్ ఉంటాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అని, స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్, ఈ ఒలింపిక్ అసోసియేషన్ సపరేట్. ఓకే, వీళ్ళు ఆడతారు, ఆడిచ్చే ప్రక్రియ క్రీడాకారులను చేస్తారు. స్పోర్ట్స్ అథారిటీ ఏం చేస్తుందంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం, ఓకే, ఏదైతే అసోసియేషన్స్ కావాల్సిన ఏదైతే గేమ్స్ నిర్వహించుకునే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా ఆర్థిక సహాయం అందించడం, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం, పాలసీలు మేకింగ్ చేయడం. ఓకే, ఈ ప్లేయరు బాగా ఆడాడు, ఇతనికి మనం ఉద్యోగం ఇచ్చే అధికారం, ఓకే, లేకపోతే అతనికి ఏదైనా ఇంటి స్థలము లేదన్నా అకాడమీ పెట్టుకుంటారంటే స్థలం, అంటే మీ తరపున అధికారం అయితే ఉంటుంది, ఇంటి స్థలం ఎన్ని ఇచ్చే అంత అధికారం ప్రభుత్వం పాలసీ. ఒలింపిక్స్లో జస్ట్ ఎగ్జాంపుల్, ఒలింపిక్స్లో కానీ మెడలిస్ట్ అయితే 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ మనం ఇస్తామని చెప్పి. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆ ప్లేయర్ని ఒలింపిక్స్ మనం పంపించేదానికి లేదు. ఆ లిస్ట్ పంపించేది ఒలింపిక్స్ అసోసియేషన్స్. ఓకే, పార్టిసిపేషన్ లిస్ట్ ఇవ్వాలంటే కూడా వాళ్ళే ఇవ్వాలి. ఇక్కడున్న టాలెంట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళే కదా ఆడిచ్చేది. ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో అయితే యూనివర్సిటీస్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు, అసోసియేషన్ స్టేట్ లెవెల్లో వాళ్ళు రికగ్నైజ్ చేసి బాగా ఆడేవాళ్ళు టీంని బిల్డ్ చేస్తారు, వాళ్ళు ఫెడరేషన్ మీట్స్కి పంపిస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము కూడా ట్విస్టే. ఇప్పుడు మీకు ఒక బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఏదైతే నేషనల్ గేమ్స్ ఉన్నాయి, నేషనల్ గేమ్స్కి బిడ్ వేసే అధికారం కూడా స్పోర్ట్స్ అథారిటీకి లేదు. ఓకే, ఒలింపిక్ అసోసియేషన్ ద్వారానే బిడ్ వేయాలి. మేము డబ్బు మాదే, బిడ్ వాళ్ళ ద్వారా వేయాలి. ఓకే, అంటే మీకు అర్థమైంది కదా. ఇవి స్వయం ప్రతిపత్త సంస్థలు, అసోసియేషన్స్, ఫెడరేషన్. వాళ్ళు తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంది, కానీ వాళ్ళ మీద అజమాయిషీ చేసే అధికారం స్పోర్ట్స్ అథారిటీకి లేదు. అన్న, ఇక్కడ పర్టికులర్గా అటు డిఎస్సి ఎగ్జామ్లో ఈ స్పోర్ట్స్ అథారిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తున్నారు. అసలు అంటే చేస్తున్న ఆరోపణ ఏంది? ఎన్నిసార్లు ఆలోచన చేసా కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ నాకైతే కనపడట్లేదు. అంటే మీరు చెప్తున్నారు సర్టిఫికెట్లు జారీ చేసే అంత కూడా మా కాడ లేదబ్బా అని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, దానికి రిప్లై ఏంది మీది? ఫస్ట్ సంవత్సరం తర్వాత ఆరోపణ చేయాలని మొదలుపెట్టారు. ఏమని ఆరోపణ చేశారు? ఫస్ట్ మీరు బాగా చూడండి, సర్టిఫికెట్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారు అన్నారు. అయ్యా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఎవరికి ఇచ్చారు ఏమంటే, మళ్ళీ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అసలు సర్టిఫికెట్లు ఇచ్చే అథారిటీ మాకు లేదంటేనే లేదు అది బ్రిడ్జ్ గేమ్, అది పేకాట. ఫస్ట్ పేకాట అన్నారు, అది పేకాట కాదు, బ్రిడ్జ్ గేము. అది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీనో లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం, ప్లస్ అదేవిధంగా ఒలింపిక్స్ అసోసియేషన్, ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేషన్ అని చెప్తానే అది ముందే చెప్పాలి కదా అన్నారు. అసలు లిస్టే లేదన్నారు. ఓకే, లిస్ట్ ఉంది చూడండి అంటే లేదు యోగల వాళ్ళ కోసం తీసుకొని వచ్చారు, డైరెక్ట్ ఎగ్జామ్ తీసుకొని వితౌట్ ఎగ్జామ్తో ఉద్యోగాలు ఇచ్చారు. అసలు ఎవడున్నారు యోగల వాళ్ళు ఒకడైనా చెప్పండి, ప్లేయర్స్ అందరూ ఇదిగో అని చెప్పి మీరు వెరిఫై చేయండి అంటే అవన్నీ ముందే చెప్పాలి కదా అంటారు. అంతిమంగా ఏమంటారు, అమ్మేసినారు అంటారు. అమ్మినోడు ఎవడు రా అంటే మళ్ళీ చెప్పరు, కొన్నోడు ఎవడు రా అంటే చెప్పరు. మీకు ఇంకోటి చెప్పాలి, మా కోటా కింద స్పోర్ట్స్ అథారిటీ కోటా కింద 421 పోస్టులు, 421 పోస్టుల్లో ఫిలప్ చేసింది 382. క్వాలిఫికేషన్ లేక కొన్ని ఆడ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వని వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోవడంతో అన్ని ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. అంటే అవి ఇంకా ఖాళీగానే ఉన్నాయి సంఖ్య. హారిజంటల్ రిజర్వేషన్ మీన్స్ ఎప్పుడైతే ఏ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్తో అది మొత్తం రద్దు అయిపోతుంది ప్రక్రియ, అంతే. ఇది సిస్టమ్. అది ఆ హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది మేం కాదు, ఆయనే జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఆయన తెలియకుండా దాన్ని కూడా మాట్లాడుతున్నారు, ఎలా తీసుకొని వస్తారు మీరు అనేసి. రెండోది ఏంటంటే జీవో తీసుకొని వచ్చామంట, నియామకం చేసేసినామంట, జీవో మూసేసినామంట.
వాళ్ళు ఆడుతున్నారు. అసలు ఎగ్జామ్ లేకుండా క్రీడాకారులకు ఉద్యోగం ఎట్టిస్తారని చెప్పి క్రీడాకారులను అవమానపరిచిందే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఎట తెచ్చారు, ఎట పడుతున్నారంట. ఏంది ఇదంతా నాకు అర్థం కాల. అన్న, ఇన్ జనరల్ పబ్లిక్ అంటే ఆ చెట్టు కాడనో ఏ పుట్ట కాడనో విన్నటువంటి మాట 6-7 నెలల ముందు 8 నెలల ముందు నేను విన్నాను. ఎక్కడో ఏ దశలోనో ఇప్పుడున్న శాప్ చైర్మన్, గతంలో ఉన్న శాప్ చైర్మన్ కొమ్మక్క అయిపోయినారు. అప్పుడు జరిగిన అవినీతి బయటకైతే రాదు. ఇంకా దానికి ఇదంతా నామకే వస్తే పేపర్లో వేసుకోవడం ఇవన్నీ వారానికి మర్చిపోతున్నారు. ఆజిటీస్ అదే జరుగుతుంది. అసలు వాళ్ళు చేసిన తప్పు అని మీరు ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది? చేసిన ఆరోపణలు మీరు ప్రభుత్వంలో ఉండగా ఎందుకు రుజువు చేసుకోలేకున్నారు? మేము అధికారంలోకి వస్తానే మేము ఆరోపణలు చేయాల, ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు. వీళ్ళలాగా ఫేక్ ఆరోపణలు కాదు. నేను అంటాను అదేనా, మీరు మీ వాయిస్ లోగా ఉంది, వాళ్ళ వాయిస్ స్ట్రాంగ్ ఉంది. సో మీకు ఎంత అరిసినా బయటికి రాదు మీ వాయిస్. నేను ఇది వస్తున్నానని చెప్పి నా గొంతు మూసేదానికి ఇది తెచ్చారు. నేను గట్టిగా దీని మీద పట్టుకొని కూర్చోన్నా. ఆడదాం ఆంధ్ర విచారణ పూర్తి చేసాము, విజిలెన్స్ విచారణ పూర్తి అయింది, ఎఫ్ఐఆర్ కట్టమని గట్టిగా కూర్చున్నా. ఆ గట్టిగా కూర్చున్న దానికే సాక్షి జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఏదైతే ఆ చెత్త పత్రిక ఏదైతే ఉందో, గొడ్డల పత్రిక ఏదో ఉందో, ఆ గొడ్డల పత్రిక నా మీద గొడ్డలేసింది. సో ఆ డిఎస్సి కాదు, ఈ స్పోర్ట్స్ అథారిటీ దీంతో సంబంధం లేదు. ఆడదాం ఆంధ్రాది ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో, ఎప్పుడైతే గ్రామ సచివాలయాల పోస్టులు ఫేక్ సర్టిఫికెట్లతో అసలు సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేయనారని చెప్పి ఎంక్వైరీకి నేను ఎప్పుడు ముందు పోతున్నానో తెర మీదకి ఇది తెచ్చాను. ఇది అసలు మొదలపు. నిజంగానే అసలు అంటే ఆ పరిస్థితులు ఊహించుకున్నా కూడా దారుణాతి దారుణం. మీ ఇందాక ఏదైతే ఈ యోగలం అనేటువంటి మాట తీసుకొచ్చారో ఆడున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అదే మాదిరి అప్పట్లో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు నామకే వస్తే 11-15 పేర్లు రాసేయడము, వాళ్ళకంతా ఇంత చిల్లర ఇచ్చేయడము, దాని కాస్త వాళ్ళు జోబిలో వేసుకున్నటువంటి దాఖలాలు స్పష్టంగా అందరికీ తెలుసు. మీరు అవసరమైంది మీరు కాంప్రమైజ్ అయితే యు ఆర్ సేఫ్, లేదంటే మీ బాధ నెక్స్ట్ 1 నెల పాటు సాగుతుందని నేనైతే భావిస్తున్నా. నో కాంప్రమైజ్. జగన్మోహన్ రెడ్డితో ఆ పేపర్తో మేము కాంప్రమైజ్ అవుతామా? నిజమైన తెలుగుదేశం కార్యకర్తలం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా రక్తంలో పసుపు ఉంది. నా రక్తం పసుపుమయం. ఇది నారా లోకేష్ గారు ఇచ్చిన జీవితం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా పెద్ద ఆయన కొద్దిగా సాఫ్ట్ కానీ చిన్న ఆయన వదిలిపెట్టాడు. అయితే రాజకీయాలు ఎన్నన్నా పక్కన పెట్టుకుని ఇక్కడ బాధేసే విషయం ఒకటి ఉంది. ఎంత బాధేస్తుందంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళు 16,000 మంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళు మనం మాట్లాడుతూ, సార్ డబ్బులు తీసుకొని ఉద్యోగం అని చెప్తున్నారు, మేము ఎవరికి ఇచ్చాం సార్? కష్టపడి ఉద్యోగం తీసుకున్నాం. గ్రౌండ్లో 10 సంవత్సరాలు కష్టపడి ఆ సర్టిఫికెట్ వస్తే ఆ సర్టిఫికెట్తో ఉద్యోగం వచ్చింది. ఒక పక్క ఎడ్యుకేషను, ఒక పక్క స్పోర్ట్స్ ఉంటే ఈ సర్టిఫికెట్తో ఉద్యోగం వచ్చింది. ఇంకా మేము పిల్లల దగ్గరికి వెళ్ళి మేము ఏం మొహం చూపిస్తాం సార్? వీళ్ళేమో డబ్బులు తీసుకొని టీచర్లుగా మీరు వచ్చారు అని కానీ వాళ్ళు కానీ మా మొహం వాళ్ళు అలా మొహం పెట్టి చూస్తే మేము తల ఎక్కడ పెట్టుకోవాలి? మేము ఈ జీవితం ఏంటి సార్ అని కన్నీటి పర్యంతం అవుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనారహితం. ఎందుకంటే వేరే ఉద్యోగాలు వేరే. టీచర్ అనే వ్యక్తి సమాజ స్థాపనకు లేకపోతే భావితరాల భవిష్యత్తుకు తీర్చిదిద్దే దాంట్లో టీచర్ పాత్ర కీలకం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి తీర్చిదిద్దే గురువుల జీవితాల మీద బురద జల్లేశారు, అవినీతి ఆరోపణ చేసేసారు. వాళ్ళు ఆ బిడ్డలకి ఏ విధంగా నిజాయితీగా మాట్లాడినా వాళ్ళకి నిజాయితీ అనిపిస్తుందా? మేము పాఠాలు నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించే టైంలో వాళ్ళు ఏ అభిప్రాయంతో మమ్మల్ని చూస్తారనే బాధ వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు నిజంగానే నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.